మనతో ಯೋಗಿ ವಿನುತಾಮ ಗುರುನಿ ಬೋಧ ಕೊಂದರಿಗೆ ಕೋರ್ಕೆ ಗಲದನ್ನ అందుటకు మంద మధులకు సులువుగాదు అందరికి అందుటకు మంద మధులకు సులువుగాదు ఆ పందికే పన్నీరు ఓసిత పగడి ఆటలు ఆడెనమ్మా నాయన సిద్ధ స్వామి గురుదేవా నా యొక్క మనవి తెలిపేదాను వినుము నాయన స్వామి గురుదేవా ఇది కాక తెలిపేద ఇనుము గురుదేవా అదేమిటో తెలుపుము సిద్ధ హా హా స్వామి గురుదేవా తెలిపేద ఇనుము గురుదేవా అదేమిటో తెలుపుము సిద్ధ హా హా పరతత్వమాదిక రూపము పరతత్వమాదిక రూపము శిరముగా వినగోరి ఏక చిత్రము నిరంతంబుగా నీది సేవ చేసి తినా స్వామి గురుదేవా హరమను చూవలదు తండ్రి హర్య శరణ్య కరుణించవే అపశరణ్య స్వామి గురుదేవా తెలుసు ఇనుము గురుదేవా కరుణించవే అపశరణ్య మరి అన్ని కూడిన విద్యలు మరి అన్ని కూడిన విద్యలు స్వామి గురుదేవా తెలుగు ఇనుము గురుదేవా తెలుపుము సిద్ధ మా చేర్పాడించు మోనిగా మోక్షద తండ్రి కరుణించవే అపశరణ్య స్వామి గురుదేవా తెలుగు ఇనుము గురుదేవా స్వామి గురుదేవా నా కరుణించుము గురుదేవా ఈ బోధ నాకు ఏర్పడించుము గురుదేవా నాయన సిద్ధ స్వామి గురుదేవా నా యొక్క మనవి తెలిపేదాను వినుము నాయన అదేమిటో తెలుపుము గురుదేవా సిద్ధ వినర నీవు
ప్రసిద్ధుడవో నాయనా సిద్ధ స్వామి గురుదేవా సిద్ధ వినర నీవు ప్రసిద్ధుడవు శీఘ్రము తోడునవది కవిడనే ఇప్పుడే నీవు వినే చూడు సిద్ధిమంతుడా లోకమునందు బుద్ధిమంతుడా నాయనా సిద్ధ స్వామి గురుదేవా ఆలోకమునందు బుద్ధిమంతుడా స్వామి గురుదేవా వద్దకు వచ్చిన వదలే పోనేవాను ఆలోకములెల్లా సిద్ధిమంతుడా నాయనా సిద్ధ స్వామి గురుదేవా నీవు బుద్ధిమంతుడవు భయము చెందకుము నీవు చింతించక ఉండుము నాయనా స్వామి గురుదేవా నాదొక్క మనవి తెలిపేదా ఇనుము గురుదేవా అదేమిటో తెలుపుము సిద్ధ హా హా స్వామి గురుదేవా స్వామి గురుదేవా తెలిపేదా ఇనుము గురుదేవా అదేమిటో తెలుపుము సిద్ధ హా హా గురురాయ సృష్టి పుట్టిన స్వామి గురుదేవా గురురాయ సృష్టి పుట్టిన మరుగంత తెలుపుము ఆత్మ ప్రభు పొరపాటు లేక తెలుపుమా స్వామి గురుదేవా సరగుణమే పాద సేవా చలుపేదావయ్యా మనసులో నమ్మే నిలిపేదావయ్యా స్వామి గురుదేవా తెలుపేది గురుదేవా మనసులో నమ్మే తెలిపేదావయ్యా మరణ జన్మ మూలతో మాకేర్పాడించుమా స్వామి గురుదేవా మరణ జన్మ మూలతో మాకేర్పాడించుమా ముందుగా పామోని పాదము మొక్కలను స్వామి గురుదేవా గురుదేవా మనసులో నమ్మే నిలిపేదానయ్యా మనసులో నమ్మే నిలిపేదా
ఈ సృష్టి ఎటులా కలిగను, మరణ జన్మము ఎటులా కలిగను, నాకు సవిస్తరముగా ఏర్పడించుము గురుదేవా. నాయన సిద్ధ, స్వామి గురుదేవా. నా యొక్క మనవి తెలిపేదాను వినుము నాయన. అదేమిటో తెలుపుము గురుదేవా. ఆ సేవక విషమిక తెలిపెద వినుమా. నాయన సిద్ధ, స్వామి గురుదేవా. సేవక విషమిక తెలిపెద వినుమా. భావమును చలనమడిగి బాగుగా వినుమా. జీవుడనగను పంచభూతము. నాయన సిద్ధ, స్వామి గురుదేవా. లావణ్యముగా పుట్టినోడవు లాలించే వెనుమా. ఏ శరీరము కిలో కనుగొనుమా. ఏ శరీరము కిలో కనుగొనుమా. ఆకాశము భూమియో జలము అగ్నియో. నాయన సిద్ధ, స్వామి గురుదేవా. ఆకాశము భూమియో జలము అగ్నియో. వాయువుతో కూడిన మూలములేనిదే. నాయన సిద్ధ, స్వామి గురుదేవా. ఏ శరీరము కిలో కనుగొనుమా. నాయన సిద్ధ, స్వామి గురుదేవా. ఈ శరీరము పంచభూతములచే కలిగి ఉండెను. ఆ. అవి ఏమి అనగా ఆకాశము, భూమి, జలము, ఆ. అగ్ని మరి వాయువు అనే ఈ 5 పంచభూతములచే ఈ శరీరము కలిగి ఉండెను నాయన. స్వామి గురుదేవా. ఆ. నాదొక్క మనవి తెలిపద ఇనుము గురుదేవా. అదేమిటో తెలుపుము సిద్ధ. హా, హా, దేశిక సాంఖ్య భావము. హా, స్వామి గురుదేవా. ఆ. దేశిక సాంఖ్య భావము బాసురంబున నామదికి నాటను వాసురంబుగ తారక సూత్రము. పోషకయరగించమయ్యా పొందోగా గురువే. అమనాస్తంబో సందేదలు పావే. సందేదలు పావే. ముందోదాయరో
గురుదేవా ఆ, దేశిక సాంఖ్య భావము భాసురముగా మదికి నాటాను ఇదిగాక అమ్మ నాశకపోద గోచరముగా తెలుపుము గురుదేవా. నాయన సిద్ధ, స్వామి గురుదేవా. నా యొక్క మనవి తెలిపేదాను వినుము నాయన. అదేమిట తెలుపుము గురుదేవా. ఆ, రవి సోముల నగరుండును రవి సోముల నగరుండును భువిలోన వెలిసినాయి పొందుగ వినుమ సిరిజీవులు నేటి మాంసము. నాయన సిద్ధ, స్వామి గురుదేవా. సమయనముగా ప్రయాణము సాధించే చోటు తారకమును శోధించే సిద్ధ. స్వామి గురుదేవా. రవి అనగా సూర్యుడు కుడి ముక్కున ఉండును, సోమ అనగా చంద్రుడు ఎడమ ముక్కున ఉండును. ఇవి భూమి లోపల ఉన్న స్వరములను చూడవలసినవి నాయన. ఆదివారము ఉదయాన్నే పడక వదిలి లేచిన తరువాత కుడి ముక్కున స్వరము ఉండవలసినది. లేక తప్పిన వారి శరీరములో ఏదో ఒక రకమైన వ్యాధి కలిగించును నాయన. సోమవారము నాడు చంద్రస్వరము ఎడమ ముక్కున ఉండవలసినది. లేక తప్పిన వారు కోరిన ఉద్యోగము గాని వారికి దొరకదు నాయన. మంగళవారము నాడు కుడి ముక్కున స్వరము ఉండవలసినది. లేక తప్పిన వారు మరణం పొందారనే వార్తని వినగలరు. వారి బంధువులే కాని వారి స్నేహితులే కాని ఎరికే వాళ్ళే కాని ఎవరైనా మరణం పొందారనే వార్తని వారు వినగలరు నాయన. బుధవారము నాడు ఎడమ ముక్కున స్వరము ఉండవలసినది. లేక తప్పిన వారి ఇంటిలో ఒక కలహాంబునని జగడంబు కలుగును నాయన. గురువారమునందు శుక్ల స్వరమునందు కుడి ముక్కున, క్లైస్త స్వరమునందు ఎడమ ముక్కున ఉండవలసినది. లేక తప్పిన రాజాది రాజులకైనా దొరలకైనా యుద్ధంబు తప్పదు నాయన. శుక్రవారమునందు ఎడమ ముక్కున స్వరము ఉండవలసినది. లేక తప్పిన వారు పరగ్రామానికి ప్రయాణం వచ్చేసేదరు. లేకపోయినా వారి ఇంటికి బంధుమిత్రులు రావగలరు నాయన. శనివారము నాడు ఉదయాన్నే సూర్యస్వరము, సాయంకాలము చంద్రస్వరము ఉండవలసినది. ఇదే తాత్పర్యము నాయన సిద్ధ. స్వామి గురుదేవా. నాదొక మనవి తెలిపేదైనము గురుదేవా. అదేమిటో తెలుపుము సిద్ధ. స్వామి గురుదేవా. తారకము తెలిసెను తారకము తెలిసెను నేర్పుదామనాస్కము నెమ్మది ఆయను సారము లేనిది సంసార
తెలిసను అమ్మ నాస్కపోద నెమ్మది ఆయన ఇదిగాక సంసారం ఎరకాయ విధముగా తెలుపు గురుదేవా. నాయన సిద్ధ నేను ఎంత చెప్పినా గాని వినకుంటివి కదా నాయన, ఇక తెలిపేదాను వినుము నాయన. అదే కూడా తెలుపు గురుదేవా. వినుము తెలిపేద పుత్రక నాయన సిద్ధ వినుము తెలిపేద పుత్రక వినుము నా మాట చెవుల విని కనుగొనుమా కలలో సంపదలనుమా. నాయన సిద్ధ 10 లక్షల వరహాలు నీకు దొరికితే మూట గట్టి పెట్టెలో పెట్టి ఆ పైన మేలి మసక వేస్తే ఎలాగా ఉండునో అలాగే ఈ ప్రపంచము కూడా గురువాక్యమును స్వీకరించగలదు నాయన. స్వామి గురుదేవా గురుదేవా అదేమిటో తెలుపుము సిద్ధ. స్వామి గురుదేవా
సద్గురుశేఖర దేశిక స్వామి గురుదేవా కేచారి భూచారి ఏ సూచనలు పలికరో ఏ సూచనలో ఏ ఫలము ఉన్నది నాకు గోచరంగా తెలుపము గురుదేవా. నాయన సిద్ధ స్వామి గురుదేవా మరి యొక్క మనవి తెలిపేదాను వినుము నాయన. అదేముంట తెలుపము గురుదేవా. ఈ పంచముద్రలెరుకనా నాయన సిద్ధ ఈ పంచముద్రలెరుకన చూపించదను మర్మబోధ చూపించగలనని వ్యాపించియున్న బయలు నాయన సిద్ధ లోకములే కుంగ ఎదగే లోతుగానో చూడగా చూస్తే నీలో నాలేవో నాయన సిద్ధ చూడగా చూస్తే నీలో నాలేవో పారే పోమా పోలేనే పారే పోనామో నాయన సిద్ధ పారే పోమా పోలేనే పారే పోనామో ఆరు పోలే పొంగదే రోడిగను చాలమో చూడగా చూస్తే నీలో నాలేవో నాయన సిద్ధ స్వామి గురుదేవా ఈ పంచముద్రికలెరకన చూచిన ముద్ర చూడక చూపులోని చూపు చూస్తివా నీలోన నీవే లేవని నీకు తెలుసును నాయన. స్వామి గురుదేవా అదొక్క మనకి తెలిపేది ఆయన గురుదేవా. అదేమిటో తెలుపుము సిద్ధ. తల్లిదండ్రులు రాజు ఎవరు తల్లిదండ్రులు రాజు ఎవరు ఇలలో బలతారం ఇలలో బల బాల పిల్లలు
తల్లిదండ్రులు రాజులెవరు ఈ కుల భేదము నాకు గోచరముగా తెలుపుము గురుదేవ. నాయన సిద్ధ స్వామి గురుదేవా మరి యొక్క మనవి తెలిపేదాను వినుము నాయన. బ్రహ్మమూలమే జనని జనకులో నాయన సిద్ధ స్వామి గురుదేవా బ్రహ్మమూలమే జనని జనకులు బ్రహ్మమూలమే సతీసుతులు బ్రహ్మమూలమే బంధుమిత్రులు నాయన సిద్ధ స్వామి గురుదేవా బ్రహ్మమూలమే లోకములు బాగోగా వినోమా ప్రేమ లేకుంటే బట్ట బయలేరా ప్రేమ లేకుంటే బట్ట బయలేరా ఆవటే మాటలు తగవు వాంఛన మడగితే చాలు ఆవటే మాటలు తగవు వాంఛన మడగితే చాలు పుట్టాడో గెట్టాడో తిట్టారో పొడవంటే ప్రేమ లేకుంటే బట్ట బయలుదేరా నాయన సిద్ధ స్వామి గురుదేవా బ్రహ్మమూలమే జనని జనకులు బ్రహ్మమూలమే సతియు సుతులు బ్రహ్మమూలమే బంధుమిత్రులు బ్రహ్మమూలమే ఈ లోకము అని నీకు తెలుసును నాయన. స్వామి గురుదేవా తెలిపదైనము గురుదేవా అదేమిటో తెలుపుము సిద్ధ. ఈ వృద్ధ బయలు రాజిన నవ పలకులు తెలిపిన హారిలు మీరు ఈ జయ
సంశయములు అన్ని గోచరముగా తెలుపుము గురుదేవా. నాయన సిద్ధ మరి యొక్క మనవి తెలిపేదాను వినుము నాయన. అదేమిటో తెలుపుము గురుదేవా. ఆ ఈ మనసు దృఢపడుచుట నాయన సిద్ధ నీ మనసు దృఢపడుచుట సామాన్యము కాదు పుత్ర సరసుడ వినుమా నేమములు జపములు నాయన సిద్ధ ఈ మనసు దృఢపడుచుట సామాన్యము కాదు. అందుకని నేమములు ఏదో ఒక మంత్ర జపమును చేయుచుండుము నాయన. నాయన సిద్ధ మరి యొక్క మనవి తెలిపేదాను వినుము నాయన. అదేమిటో తెలుపుము గురుదేవా. నాయన సిద్ధ తోలు శరీరము ఏమి లేదని నాయన సిద్ధ ఈ తోలు శరీరము ఏమి లేదని వలయోను సిద్ధ నాటి వంచయము లేక చెలినైన మరువగా నాయన సిద్ధ చలన మొగపటి ఎంచితేవే సత్వరోడవోరా నీవే చల సరసోడవోరా ఈ తోలు శరీరముని నమ్మవద్దు నాయన. ఇది కల పెట్టింది ఎన్ని దినములు, ఎన్ని మాసములు, ఎన్ని సంవత్సరములు అని చెప్పటానికి వీలు లేదు నాయన. స్వామి గురుదేవా, ఒక మనవి తెలిపేదైనము గురుదేవా. అదేమిటో తెలుపుము సీత. గురుడనగా ఏమి భావము ఏ తీరు చెప్పి ఉన్నా ఏ తీరు చెప్పి ఉన్నా తీరు నమ్మెదను ఆరులు మీరు తీరు సంశయములు. స్వామి గురుదేవా
ఆ తీరు నమ్మేదాను స్వామి గురుదేవా. ఇంకా తెలుపుము గురుదేవా. నాయనా సీత, మరి యొక్క మనవి తెలిపేదాను వినుము నాయన. అదేమిటో తెలుపుము గురుదేవా. కలదోచిన కాయమెట్టిదో నాయనా సీత, కలదోచిన కాయమెట్టిదో ఇలయంగున ఈ పుటము ఇరవుగా వినర కలలోన ఈ భ్రమలో నాయనా సీత. నాయనా సీత, తలో పంగారావకు కనవో పోయేనాను చూడమో కళ్ళ తరలే పోయేనాను కలదోచిన కాయమెట్టిదో ఈ విధము అదే విధము నాయన. కలలో కన్న ద్రవ్యము చనిపోయినా గాని దొరకదు నాయన. అదేమిటో తెలుపుము సీత. ఏమి భావము గురుతుకులేని వారు మరి శిష్యుడనగా ఎవరు
ఎవరు మరి శిష్యుడు అనగా ఎవరు నాకు గోచరముగా తెలుపుము గురుదేవా. నాయన సిద్ధ స్వామి గురుదేవా. మరి యొక్క మనవి తెలిపేదాను వినుము నాయన. అదేమిటో తెలుపుము గురుదేవా. గో అనగను గురు రూపము నాయన సిద్ధ గు అనగను గురు రూపము రూ అనగను రూపము తల్లి రూడిగా వినుమ రూ అనగను రూపము నీలో నాయన సిద్ధ స్వామి గురుదేవా. వ్యాయానో తెలుసుకుంటే నమ్మేయుందువురా ఏ గోయానే జమేయుందువురా ఏ గోయానే జమేయుందువురా నియమము నమ్మిన మాయా కమ్మిన గోయానే నియమము నమ్మిన మాయా కమ్మిన గోయానే జమేయోరా నమ్మకములే నీదే నాయన సిద్ధ స్వామి గురుదేవా. భూ అనగను గురు రూపము ఆ, రు అనగా ఇదియే ఆ. తెలివి ఎట్టి తెలుసుకొనుము ఆ. రైతము చేసిన వాడే గురువు ఆ. ఎట్టి సూచన తెలిసిన వాడే శిష్యుడు నాయన సిద్ధ స్వామి గురుదేవా. ఆ. సూచన తెలిచను ఇంకా ఏమేమి ఉన్నాయి తెలుపుము గురుదేవా. నాయన సిద్ధ స్వామి గురుదేవా. మరి యొక్క మనవి తెలిపెదాను వినుము నాయన అదేమిటో తెలుపుము గురుదేవా. ఆ సర్వము నీవని ఎరుకాయే నాయన సిద్ధ స్వామి గురుదేవా. సర్వము నీవను ఎరుకాయే దేవుడవై పూజలు సగు దేశములోన ఇలయందున ఏ పుటమో నాయన సిద్ధ స్వామి గురుదేవా. నీవే సర్వము అని ఈ ప్రపంచానికి ఎరుకాయను దేవుడవు దేవతలవు నీవే విగ్రహంబులు చేసేవాడివి నీవే పూజలు చేసేవాడివి నీవే నాయన సిద్ధ నాయన సిద్ధ స్వామి గురుదేవా. మరి యొక్క మనవి తెలిపెదాను వినుము నాయన అదేమిటో తెలుపుము గురుదేవా. నాయన సిద్ధ ఆ, నాకు అను స్నానమునకు సమయము హగుచున్నది ఇక నేను పోయి వచ్చేదను నాయన సరే మంచిది గురుదేవా. అందరికీ అంగబోధన్నా సద్గురుని బోధ కొందరికే కోరికే కలదన్నా అయ్యా
మాస్టరు ఏం మాస్టారు? ఇతని కట్టే సీస పట్టుకొని వచ్చిండు. ఎవరేమో మళ్ళా గజ్జెలు పడుతున్నాయి. గజ్జెలు వాళ్తున్నాయి, తెగి తెగిపోతున్నాయి గజ్జెలు అయితే. ఇతను ఒక నమని ఉన్నాడు కదా. అవు నమన్నమనిగా అనిపిస్తాడు. ఇంత పొద్దు ఒక మేము పెద్దింటి వాళ్ళం. పెద్దింటోళ్ళు ఈదులో కళ్ళమే వాళ్ళం. నా నామం కక్కడేనంటారా శివక? మాస్టరు ఏమో బిగి బిగిగా అనిపిస్తాడు ఇతని. గొత్తాయనా? గొత్తా. ఇప్పుడు అందరికి ఇంట్లోకి అతను పెద్దింటి అతనంట. అతని ఎప్పటికీ ఈదులకెళ్ళి ఈత కళ్ళు తాగేటతనంట. అతని పేరు కక్కడంట. కక్కాయనా? అయితే ఇతను ఎప్పుడు తాకుంటా తిరుగుకుంటానే ఉంటాడేమో. గంటల పడుతుంది చూడు. చూస్తేనే తెలుసు. ఎక్కడ కట్టెతో మన ఇద్దరిని కొట్టాడు పైకి. జర దూరం ఉండు. దూరం ఉంటా. కట్టె తీసుకు దూరం ఉంటే అడిగి కసి ఆడిపోతాడు అడుగుదాము. అయ్యా కక్క అయితే సరే గాని ఎక్కడ పోతున్నావు నాయనా? నా పెండ్లం పోసి దగ్గర పోతున్నారా శివక? నయ్యం కదా మాస్టరు. అతను పెండ్లం కాడిపోతాడంట. అతని మంది ఆడిపోరు. అతను ఒక్కతను పోతున్నాడు పెండ్ల దగ్గర. అతను వెనక లేదు మన మొద్దు మన కట్టెతో చేస్తాడు. మా సంతోషం పోయిరాము స్వామి.
పంతులు ఏం మాస్టరు ఇంత చెప్పు లేకుంటే ఏం పట్టుకున్నా చూసినావా అవన్నీ చూస్తావు నన్ను చూడు అవన్నీ చూస్తున్నావు లేదు ఇక్కడ ఏమేమి కనబడుతున్నాయి అంతా కనిపిస్తుంది నసీర్ గారికి ఇక్కడ నన్ను చూడు నిన్ను చూడాలా చెప్పు ఏంటి ఆటోలను చూసినా కళ్ళు బాధ లేదు ఆ అమ్మని చూసినా అక్కడ ఒక నమ్మని ఉండదు ఇక్కడ ఒక నమ్మని ఉండదు అంటే చీపురు గడ్డం చూసిలేవు ఇంకా అందుకొని పట్టుకున్నా చూస్తుందా అట్లానా నన్ను కొట్టుతుందో నిన్ను కొడుతుందో అంటే ఆ అమ్మాయి ఎవరంట విచారం చేశారా విచారం చేయాలా అవు చేయలే అమ్మా తమరి నామము తమరి గ్రామమేమి తెలుపము తల్లి ఆయన నా నామం అడుగుతుంటివా తెలిపేదా ఎనుము మరి ఎక్కడా లేదు నా నామం పోసి అందరూ నాయన ఏమంటది నాకెవరు విచారం చేయని కదా చీపురు కడుతూ చేస్తా ఉంటది అట్లా అంటే వాడు పేరేం చెప్పేట్లాగే లేదు చెలవాడేనా నాకు వినపడాలి అని తీసుకొని చెప్పి నీకు అడుగుతుండా ఈ అమ్మ కూడా పెద్దింటి ఆయమనంట పెద్దింటోళ్ళేనా అంటే పెద్దింటోళ్ళు అంటే ఎవరంటోళ్ళకు ఎట్లా నాకు తెలియదు పెద్దింటి ఆయమంటే ఏమంటారు మీకు అంటే ఇంటివే పెద్ద ఇంట్లో అంటే పెద్ద ఇల్లు కాదు అది పెద్ద ఇల్లు అనుకున్నా మనం ఎస్సీ కాస్ట్ ఏమంటాం కదా వాళ్ళు మాదిగోళ్ళు ఇట్లానా అందు గురించి మేము పెద్ద ఇంటోళ్ళం అంటే వాళ్ళు పెద్ద మనుషులు అనుకున్నాం ఏదో బిల్డింగ్ పెద్దది కట్టినారేమనుకున్నా అట్లానే అట్లే బిల్డింగ్ యాదే అని ఉండదు చూడు అక్కడ అడమతి గుడి ఒకటే కనిపిస్తుంది మళ్ళీ అతని మీద ఉండదగినేమో అనుకున్నా అట్లానా అంటే ఆడిపోతా అడుగు మళ్ళీ ఏం పేరు చెప్ప ఇంటివే మళ్ళీ అదే నువ్వు అడగనప్పుడు పేరు పోసి అంట పోసి అంటే ఏమేం పని చేస్తుందేమో అమ్మా పోసి అయితే సరే గాని ఎక్కడ పోతున్నావు తల్లి మరి ఎక్కడ లేదు నాయన నా మగిని దగ్గరికి పోతున్నా నాయన నీ మొగుడు ఎవరు కక్క సామి ముక్కాడికి పోతున్నాం నాయన కక్కడా ఇప్పుడు వచ్చిన తోడు లాటి పట్టుకొని బయట పట్టుకొని అంటే వాళ్ళు ఏమంట ఏమనే గుర్తా మాది మాత్రము ఉండేది కక్కసాని మఠము కక్కసాని మఠము మఠము మఠంలో ఉంటారు మఠంలో ఉంటారు నా మొగిలి పేరు కూడా కక్కయ్యనే కక్కయ్య అంటే నా భార్య నా భర్త దగ్గర వెళ్ళిపోతా నీకు చెప్తుండదు అతని పెళ్ళంతో అమ్మ మోగినతో కొత్తది అతని పెళ్ళకి కలవలే ఇతను మొగిని కలిసిలేదు ఇంకేమ్మా ఇప్పుడు కలుస్తారు ఇప్పుడు కలుస్తారు మళ్ళా అంటే ఆవిడ ఎంటమని పోయావు నువ్వు ఎంటమని పోయి దెబ్బలు తింటావు చూడు పట్టుకున్నది నాకు మునిపే భయం అవుతున్నది అట్లా గదే అంటే జర దవ్వు జరుగు పోతే పోయిరండి అయితే తొలిద్దాము తొలి మా సంతోషం పోయిరమ్ము తల్లి అరే మగుడా పోసి అరే మగుడా తెలిపేదాను ఇనుమురా అదేమిటే తెలిపే పోసి
పిల్ల అంటావు నా పేరు తెలియదా నీకు? నీ పేరు తెలిసేగా పోసి పోసి ఇది కాక తెలిపేదా ఇనిమే? నా పేరు పోసి అందరూ పోసి ఇది కాక తెలిపేదా ఇనిమే? తెలుపు పిలో పిలో ఇటురా కాళ్ళంలో గింజలన్నీ ఊడ్చుకొని పోయి కళ్ళాకొస్తానే పోసి. అరే మగుడా అరే తాగవట్లా మగుడా తెలిపేదా నేను మగుడా? అదేమిటో తెలుపుమే పోసి. రాత్రికి చూడు తమాషా. తమాషానా? అబ్బా అరే మగుడా అరే మగుడా తెలిపేదా నేను రావరే? ఏమిటో తెలిపే పోసి అనికేపలు తెలిపే.
రాత్రికి ఏమై మాస్టారు ఇద్దరు జగడానికి చాలా పడబట్టిండ్రు. నీవైతే నిడిపియలే నీవైతే నంటే అయితే లేదు. ఎట్లా నప్పాతని మాట్లాడుతుడు నా అంటే అయితే లేదు. అతన్ని నీవు పట్టుకున్నలే. రాత్రికి వస్తే తమాషాదుడు అంటది. తమాషా ఎవరు? నా పెండ్లం పోసి అతను ఏమో చేసిండు వాడికి. నీవేమో చూసినావాడిని. ఏం చూసాను తమాషా ఎట్లా చూపిస్తుంది? అతనే చూసిండు. అందుకొరకే లేచేస్తుండు మీ తిరణమా. అక్కడ నీవు ఉండవు, ఇక్కడ మేము ఉండవు. నేను ఇక్కడ కొనకుండా నీ ఎంకనే అతని పెండ్లముడు పోసి వస్తే అంతా తాతాడు. ఒక్క తిందామంటే గొప్ప అనుకుంటాడు. తిందామంటే తిండిలే బట్టలే ఏమి లేదు. ఎట్లా సంసారం చేయాలి అర్థం కాదు. నేను ఎప్పుడైతే నీ ఎంకనైతే పిల్లలు తాతాడు. నీ ఎంక నేనుంటా. తాగుబాతు వాడేనా మొగుడు పోసి ఆయన మీది ముగ్గురిది. మేమేం చేస్తే ఏమిటి తాగొట్లో ఎవరున్నాడు దునియా మీద? నేను ఒక్కనున్నానా? మళ్ళీ అదేం పట్టుకున్నావు? ఇది అమ్మ కళ్ళము అన్ని కళ్ళు పెద్ద పెద్ద పటేళ్ళ కళ్ళలు ఉడుచుకొని వచ్చి నీకు ఇంట్లో వేసినకి నువ్వు అమ్ముకొని పోయి కళ్ళు తాగుతున్నావు. నీ పెళ్ళం ఏం చేసుకున్నాలే? నీ పెళ్ళం ఏం చేసుకున్నాలే? తెచ్చి పెడతాను చేసుకున్నా. పోసి బాగున్నది. బాగున్నదా? అంటే ఒక్కరా ఇద్దరు వాడికి? ముగ్గురు ఇద్దరు. అతను కూడా 2 3 అందరు కలిపే కదా. అందరు కలుపుతుండవు. అయితే పాపం ఆలుమూడు జడమడతాడని ఇటు పేనుకు వచ్చినాము. ముగ్గురు కలిపితే మన మనిషికి ఒక్కొక్కటి చెప్తాడు అందులోక. పంతులు ఇక్కడ ఇటువే ఏంటి ఇప్పుడు ముగ్గురు అన్నాడు అతని. ముగ్గురు కలుపుకునే ఇదే సిద్ధాపురం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు మరియు మాజీ మెంబరు భీంసప్ప జనగేరి ఆ అమ్మని కొట్టాడు చూసి చాలా తన మనసుకు అత్యానందమయ్యి 100 రూపాయల బొమ్మను మరిపించి ఉన్నారు. వారు స్వీకరించాలి గారు నా యొక్క మనవి. అంటే మళ్ళీ ఒక పాటి కళ్ళు తెచ్చుకుంటారు ఆయనకి. అంటే ఈయన కూడా పెట్టాడు మాజీ చైర్మన్ కన్ను పెట్టిండు. పెట్టిన దానికి ఆ అమ్మకు ఈతనికి కూడా 100 రూపాయల బొమ్మను మరిపించున్నారు. అంటే అతని కన్ను ఏడు మీద పెట్టిండు అందులోక. ఏమాట చెప్పురా. సదా వెళ్ళప్పుడు ఈ కక్కయ్యకి ఎప్పటికి ఇట్లే ఉండాలి. దొరకాలి ಅವರಿಗೆ సలహా కాలం అప్పుడు ಅವ್ರಿಗೆ ధన్యవాదాలు. నమస్తే. ఏం కాలం వచ్చిందట? ఏం కాలం వచ్చిందంటాడు. ధన్యవాదాలనే అన్నేనా? అంటే అదే ప్రకారంగా ఇదే గ్రామంలో ఉన్నటువంటి భీంసప్ప మాజీ అధ్యక్షుడు మరియు ఆ యొక్క ముగల పంతులకు కూడా 100 రూపాయల బహుమానం అర్పించున్నారు. మరియు నాకు కూడా 100 రూపాయల బహుమానం అర్పించున్నారు. వారికి ఆ యొక్క మాతా మాణికేశ్వరి సద కాపాడాలని కోరుతున్నాను.
మా ప్రియమైన మిత్రుడైన మాజీ చైర్మన్ భీమశప్ప గారికి శ్రీ వీరంజనేయ స్వామి కరుణించాలని నాదొక్క మనవి. అదే ప్రకారముగా దేవరపల్లి ఇది కాక తెలిపేదా వినుము తెలుపు గాసమెందుకే పిల్ల మనకు గాసం ఉండగా సారా ఉండగా మనకి ఇంకెందుకే టెన్షన్ మొగడా ఇది కాక తెలిపేదాను మొగడా తెలుపు పోసి పోతున్నా రామగుడా యాడికి మంచి మంచి వాళ్ళకి సావు వస్తుంది నీకెందుకు రావదురా సావు నాకు సావు హలో ఇదే విధముగా శరణప్ప అంబటి శరణప్ప వస్తాను నువ్వు ఇక్కడే కూర్చొని ఉండము ఏదో పూజిస్తున్నాడు నేను చాటుగా విన్నాను గాక నరు
హృదయంలో ఏమేమి ఉన్నవి తెలుపుము గురుదేవా. నాయన సీత మరి యొక్క మనవి తెలిపేదాను వినుము నాయన. అదేమిటో తెలుపుము గురుదేవా. ఏమని తెలుపుదు ద్రేహము నాయన సీత. స్వామి గురుదేవా. ఏమని తెలుపుదు ద్రేహము 96 తత్సములను ఉదగి ఉన్నదిరా 24 జాన్ల. నాయన సీత. స్వామి గురుదేవా. మనము 4 సేల మాంసమున్నదేరా హరే నిజమేరా. హరే ఈ ద్రేహమునందున 96 అంగుళములను కలగయుండెను. 4 జాన్ల ఎత్తు మాంసముండెను. 66 ఎముకలుండెను. 72,000 నరములుండెను. 33 కోట్ల రోమములుండెను నాయన. స్వామి గురుదేవా. ఇంకా ఏమేమి ఉన్నవి నాకు గోచరముగా తెలుపము గురుదేవా. నాయన సిద్ధ మరి యొక్క మనవి తెలిపేదాను వినుము నాయన. అదేమిటో తెలుపము గురుదేవా. మూలాధారం మీదట నాయన సిద్ధ స్వామి గురుదేవా. మూలాధారం మీదట మేలైన స్వాదిష్ట చక్రముండును వలయానుగ మణిపూరకముండు. నాయన సీత స్వామి గురుదేవా. చలన మొగ పటేయించి మరియు చక్రమూల చక్రము మరియు
స్వామి గురుదేవా. ఆధార చక్రంబు అధికంబు అది కూడా స్నానంబు 6 చక్రముల యందు అమరయుండెను. స్వాదిష్ట చక్రంబు సరస్వతి స్నానంబు జబలంబు చేరియుండెను. మణిపూరకమునందు 16 దళములు కనవుతమున తాగిన ఈ హృదయమున ఈ శరీరము తగలియుండెను. కంబ స్నానమునందు నిశబాధ 16 దళములు అక్షరములు 2 అమరియుండెను నాయన. నాయన సీత నాకు అను స్నానమునకు సమయం మగుచున్నది. ఇక నేను పోయి వచ్చేదను నాయన. అందరికీ ఇక నా కడుపు వండెను. ఇక బ్రహ్మము చెప్పిన మాటలు వింటిని. ఇప్పుడు ఇంటికి పోతాను. నా పోసి మంచి నిద్రలో ఉంటుంది. ఆహా వెళ్ళేదానిక నేను కడుపు కోసి దేవుళ్ళని చూస్తాను. దేవుళ్ళని చక్రాలు చూస్తాను. చక్రాలు మంచి నిద్రలో ఉన్నది. ఇదే సమయం బాగున్నది నాకు. ఇక కడుపు కోసి దేవుళ్ళని చూస్తాను. దేవుళ్ళని ఇక నేనేమి చేయదును. దేవుళ్ళు లేరు, పీవులు లేరు, మాంసాలు. ఆహా దేవుళ్ళు లేరు, పీవులు లేరు, మాంసాలు, పేగులు, దొబ్బలు, కార్చెలకి ఇవే ఉన్నాయి. ఇక నేను ఏమి చేయదును. మంచి పెండ్లాంని చంపుకుంటాను కదా. మాస్టరు ఇక్కడ ఏమో ఇతను ఏమేమో చేసా ఇంత పోదు రక్తం గరబట్టింది. అవు రక్తం కారుతున్నది. ఆడి వెంటనే బయట పడ్డాయి పేగులు, దొబ్బలు, కార్జలు. ఈ చెమ్మప్పులకి ఇదే పని చేసేది. చెమ్మప్పుల తమాషా అంట ఇది. ఇతనేమని ఇతను కతనే ముగ్గురం అనుకుంటా కోసిడిచే. పాపం ఏమన్నది. మంచి పెండ్లం పైన ఇంకా 2 బట్టలు తాగు. ప్రేమ విరాట్
విరాట్ పోతులు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి ఆ వీర బ్రహ్మం గురువుడు బోధించాను కదా ఇప్పుడు ఆ గురువుని పోయి అడిగేదాను కాక చూస్తూ అప్ప ఏమున్నది అంటే అప్పుడు ముగ్గురు అని అందిసుకొని ఏదే చేయని పని ఒక్కరు ఇద్దరే చేయాలంట. అది ముగ్గురు పోయిన పనికి అంతేనట. తాగిన మొప్పుల తమసే దిగిన లోపల దీమే కనలకి ఇప్పుడు తాగే పుట్ట కోసి ఇప్పుడు ఏడో ఓటిండు పాప. అదే ఒక్కరిద్దరే మంచిగా ఉండే మూడోనికి పోయి మురికిలేసిపోయా ఇదేం కథ ఏం నమ్మని ఏడుస్తుండ పిల్లాడు పాపము. ఏం చేస్తాడు ఇప్పుడు ముంగలు ఏం కథ ఇంకా జరిగాడు. ఏమి చెప్పినా కానీ నీ వాక్యము అన్ని సుళ్ళనే. నీ మాటలు నమ్మి నా పెండ్లము కడుపు కోసుకుంటుంది కదయ్యా. నాయనా సిద్ధ పరమార్థము తెలిసేనా లేక మరి ఒక్కసారి చెప్పమంటివా నాయనా? స్వామి గురుదేవా అదేమిటో తెలుపము గురుదేవా. అయ్యా నీవెన్ని చెప్పినా నీ మాటలన్నీ సుళ్ళనే. నా పెండ్లంని బతికించవయ్యా. నాయనా సిద్ధ స్వామి గురుదేవా చూపులోని చూపు చూస్తేవా చక్రాధిపతులు కనిపించనా నాయనా? స్వామి గురుదేవా కనిపించాను గురుదేవా. కన్నులకు అగ్గుపడేదంతా సుళ్ళనే కదా స్వామి. నాయనా సిద్ధ స్వామి గురుదేవా గోడ చాటు నుండి ఎవరో మన మాటలకు బదులు అడుగుతున్నారు. వారు ఎవరో చూడుము నాయనా. సరే చూచేదాను గురుదేవా. స్వామి నీ మాటలు నీ ఇంటికి పోయి నా పెండ్లం పోసి కడుపు కోసి తిని చక్రాలు లేవు దేవుళ్ళు లేరు. నా పెండ్లముని బతికించే మార్గము చెప్పుము స్వామి. నాయనా కక్కయ్య ఇటు రమ్ము నాయనా. వచ్చి ఉన్నాను స్వామి. నీవు చెప్పిన వార్తమానము అబద్ధము కావచ్చును కానీ నేను చెప్పిన వాక్యులు వృధా కాలేవు నాయనా. నాయనా కక్కయ్య పద ఇప్పుడే మీ గృహానికి పోవదాము. నేను చెప్పిన మాటలన్నీ నిజంబు చేసేదాను నాయనా. సరేగా మంచిది గురుదేవా. నాయనా సిద్ధ స్వామి గురుదేవా ఇక నాయనా సిద్ధ స్వామి గురుదేవా ఇక ఘోరమైన తత్వంబు గావించదను చక్రాధిపతులని చూడండి నాయనలారా. చూడండి చక్రాధిపతులారా నాయనా సిద్ధ స్వామి గురుదేవా చూడండి చక్రాధిపతులారా వీడండి సంశయమును వేడుకతో నా తొడవెలయునుగా. బ్రహ్మ విష్ణువు రుద్రులు కనిపించును దేవతలార జీవుని చూడండి ఎముకల హరయుగలు కూర్చున్న కోటి సూర్యకాంతులు వెలుగుతున్న గురురాయుని మనసార చూడండి. నాయనా సిద్ధ స్వామి గురుదేవా చూపులోని చూపు చూస్తేవా చక్రాధిపతులు కనిపించనా? ఇక ఏ మందు కక్కడ స్వామి గురుదేవా ఎన్ని చెప్పినా కానీ నా భార్యని బ్రతికించుము స్వామి. నాయనా కక్కయ్య నీ యందు ఏమి తప్పు లేదు. నీవు ఈ హత్యని చేయలేదు నాయనా. నీవేమో దిగులు చెందకము. నీ భార్యని నేను బ్రతికించదను నాయనా. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
నాయన కక్కయ్య ఈ మంత్రాన్ని జపించుచు ఉండండి నాయనలారా. నాయన సిద్ధ స్వామి గురుదేవా. ఇక మనము పోవుదాము పదము నాయన. సరే మంచిది గురుదేవా. అందరికీ